గ్రామస్తులందరికీ మన రామాలయ కేంద్రముగా రాముల వారి పూజ సత్సంగం జరుగుతున్నది. కాసేపట్లో పూర్తవుతుంది కనుక త్వరగా మన రామాలయానికి గ్రామస్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. ప్రదక్షిణ తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. సమర్పయామి. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. ఒక పుష్పం తీసుకోండి. ఓం యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పునశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యమావేన లక్ష లక్ష జనార్దన లక్ష రామచంద్ర ప్రభో. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అమ్మా పుష్పం వేసుకునే ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. పునః పూజార్థే ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్రామణీయామి. నృత్యం దర్శయామి. వేదం శ్రావయామి. ఆందోళికాం ఆరోహయామి. నృత్యం దర్శయామి. వేదం శ్రావయామి. ఆందోళికాం ఆరోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. వాక్యం ఘోషయామి. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి. పెట్టేసి నమస్కారం చేసుకొని మీరు బయటికి రండి. రండి, ఒక పుష్పం తీసుకున్నాను బయటకు వచ్చేసి. ఆ పుష్పం తీసుకురండి. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాయ నమః. ఇలా పెట్టుకోండి. మీరు చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ పూజనంతా కూడా రామయ్యకి అర్పణ చేస్తున్నాం. మంచి ఫలితమైన, మంచి సుఖమైన, మంచి ఏదైనా సరే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సర్వం రామార్పణం. అంతేనా? పూజ ఫలితం కూడా పూజ రామయ్యకే, ఫలితము రామయ్యకే. తర్వాత మనకు వచ్చే ఫలితం ఆయన చూపు. సరేనా? అందుకే ఆయన పని చేసేసి సరే సరే కూర్చోండి, బాడసాడు కూర్చోండి. ఓం శ్రీ సీతారామ చంద్ర స్వామినే నమః. స్వామినే నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా సర్వం శ్రీ సీతారామ చంద్రస్వామి పరమ పవిత్ర దివ్య పాదార విందార్పణమస్తు. ఇక్కడ ఇది దాన్ని వదిలేసేయండి. మధ్యలో గంట కొట్టకూడదమ్మా. సర్వం శ్రీ ఏషత్ఫలం సర్వం శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. పుష్పం వదిలేసి పుష్పం వేసుకుంటారా? మళ్ళీ వదిలేసి అంటే కూర్చోమని హరి ఓం. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. సరేనా? ఎక్కడైనా కూర్చోండి. పూర్తి తగ్గిపోయింది.
మా అందరికీ ఓం నమో వెంకటేశాయ. 50 మంది భక్త మహాశైలుకి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ గ్రామ పురవాసులందరికీ ఇదొక శుభమైనటువంటి పర్వదినంగా ఇంతమంది భక్త మహాశైలు ఒక చోట కలిశాము అని అంటే నిజంగా భాగ్యం తల్లి. కానీ ఈ విధంగా ఎంతమంది భక్త జన సందోహంతో ఆలయాలు ఎందుకు నిండలేవు మనమే ఆలోచన చేసుకోవాలి. అంతర్మథనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. స్వామివారిని మనం ఎంతగా పిలిచితే అంతగా పరిగెట్టుకుని వస్తాడు. ఒక్క భగవంతుడు మాత్రమే దానికి సాధ్యం. ఆయనకు మాత్రమే అలాంటి కరుణ. ఏమయ్యా రామయ్య, నేను నీ కోసం పరితపిస్తున్నానయ్యా, నేను నీ పాదపద్మములను బట్టి నేను శరణు వేడుతున్నానయ్యా, నాకు సర్వం శ్రీరామే నీవేనయ్యా అనేది ఎప్పుడైతే ఆయనకి మనం సదా ఈ దేహాన్ని మనసును సర్వం పరిత్యాగం చేస్తామో తప్పనిసరిగా భగవంతుడు మనంతో ఉంటాడన్న. కానీ ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఆదరణ, ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఇంకొకటి గౌరవము, ఇంకొక వ్యక్తికి ఇచ్చినటువంటి పూజనీయత భావన ఆ వ్యక్తిని నిన్ను ఇద్దరిని కాపాడేటటువంటి ఆ స్వామికి ఇవ్వడం లేదు. అందరూ గమనించాలి. నేను ఎందుకు ఒక 5 నిమిషాలు మళ్ళీ స్వామివారి గద్యం ఉంది, అది మళ్ళీ మీకు మీరందరూ వింటారు. ఒక 5 నిమిషాలు మళ్ళీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనం ఉందాం. ఆలయాలు ఎందుకు బోసిపోతున్నాయి చెప్పాలి తల్లి. ఆలయాలలో ఎందుకు స్వామిని నిరీక్షణగా పెడుతున్నాం. ఈరోజు అమ్మవారు వచ్చి స్వామివారికి స్నానాలు చేయించి, యాక్చువల్గా కార్యం వేరు. ఉదయం వచ్చి మంగళ స్నానాలు అవన్నీ చేసి తర్వాత ఇంకా చాలా ఘనంగా జరగవలసినటువంటి సందర్భం అమ్మ. అలాంటిది అనివార్య కారణాల వల్ల ఇలాంటి తగ్గించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే, స్వామివారు నీవు ఆప్యాయంగా పిలిచేవాడిని, నీవు పూజనీయ భావనతో చూసేవాడిని, నిన్ను ఇద్దరిని కాచి బ్రోచేటటువంటి ఆ రామయ్యని మనం ఎందుకు ఇలా వదిలేస్తున్నాం? ఎందుకు భగవంతుని మీద మనకి విశ్వాసము, భక్తి, శ్రద్ధ, వినయము, విధేయత ఎందుకు కోల్పోతున్నాం? ఎందుకు ఆలయాలు బోసిపోతున్నాయి? ఎందుకు ఆలయాలలో పవిత్రత లేకపోతుంది? ఎందుకు ఆలయాలకి ఆదరణ తగ్గుతుంది? మనమే మన పురములో ఉన్నటువంటి ఆ రామయ్యకి జరగవలసినటువంటి నిత్య కైంకర్యాలు జరగలేకపోవడానికి కారణం ఏంటో మన ఆత్మని మనమే పరిశోధన చేసుకోవాలమ్మా. ఏ నాడైతే, ఏ పురమునందైతే ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ స్వామి వారిని మనం మరిచి పోతామో తప్పనిసరిగా ఆ ఊరిని భగవంతుడు కూడా మరిచిపోతాడు. అంతే. ఎందుకు ఈనాడు పురమునందు అనారోగ్యము, అడుగడుగున భేదాభిప్రాయాలు, స్పర్ధలు, మనస్పర్ధలు, ఒకరంటే ఒకరికి ద్వేషం, ఈర్ష్య,